ఎటెళ్ళాలనో అర్థం కాక నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎక్స్పల్షన్ పైలట్ రిపోర్టింగ్ ఫ్రమ్ బీదర్ ఎక్స్ప్రెస్. వేడైతుంది అనేసి ఏసీ కోచ్ తీసుకుంటే మొత్తం కూర చలి పెడుతుంది, అందుకే బయటికి వచ్చేసిన ఇప్పుడే. నీటికి వెళ్ళి ఒక సికింద్రాబాద్కి వెళ్ళే టికెట్ అయితే తీసుకున్నా ఏసీ కోచ్ లో. ఆఫ్టర్ 3 hours ఆఫ్ జర్నీ మేమైతే కాజీపేట్ జంక్షన్ కి అయితే ఎంటర్ అయిపోయినాం. వీడు తీసుకొచ్చిన స్పీడ్ కి పెట్టుకున్న క్రాసింగ్ లకి 7 to 8 hours అయితే పట్టింది సికింద్రాబాద్ రీచ్ అవ్వడానికి. దెన్ ఫైనల్లీ వి ఎంటర్ ద సికింద్రాబాద్ జంక్షన్. డెస్టినేషన్ వచ్చేసింది అనేసి మన లగేజ్ అయితే తీసుకొని ట్రైన్ బయటికి వచ్చేసిన. బట్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటిదనంటే సికింద్రాబాద్ నుంచి కాచిగూడకి అయితే వెళ్ళాలి. ఫైనల్లీ ర్యాపిడో అయితే బుక్ చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నా. ఈ బ్రోక్ అయితే చాలా అంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. దెన్ ఫైనల్లీ వి ఎంటర్ ద కాచిగూడ రైల్వే స్టేషన్. నా బుర్రకేమో గిర్రని తిరిగి ఎందుకో సౌత్ కి వెళ్ళాలనిపించింది. సౌత్ కి వెళ్లే ట్రైన్స్ లని సెర్చ్ చేసిన. వెంటనే కేరళకి వెళ్ళాలనేసి ఒక ప్లాన్ అయితే వేసిన, కానీ అది మాత్రం ఫెయిల్ అయిపోయింది. కేరళకి వెళ్ళే ఒక్క ట్రైన్ కూడా లేదు. ఫైనల్లీ కర్ణాటక స్టేట్ కి వెళ్లే టికెట్ అయితే తీసుకున్నా. సో ఆ ట్రైన్ వచ్చే వరకు అయితే టోటల్లీ 6 hours అయితే వెయిట్ చేయాలి. నేను 9:30కి కాచిగూడలో ఉన్నా. దెన్ ఫైనల్లీ వి ఫౌండ్ ద వందే భారత్ ఎక్స్ప్రెస్. వెయిట్ చేసి పిచ్చి లేచింది. ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర కూడా వచ్చేసింది. కానీ 6 hours వెయిట్ చేయాలని అంటే నాట్ ఏ జోక్. తర్వాత టైం అయితే 1 అయింది. తర్వాత మన ట్రైన్ వచ్చింది. ఈ చెత్తన కొడుకు అయితే మినిమం 2 hours అయితే డిలే ఉన్నాడు. ఈ రీల్ ని ఇంత ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ. Bye guys, meet you in the next vlog. Like and follow for more.